నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన అంశం కాస్త చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుపుతూ ఉంది. సో ఇదే నేపథ్యంలో ఈరోజు బీసీ నాయకులందరూ కూడా హోటల్ ప్లాజాలో కూడా ఈరోజు సమావేశం చేపట్టారు. సో మరి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ముందుగా ఎప్పటిండో కొట్లాడుతూ ఉన్నారు బీసీ కులగణన గురించి. సో అది కాస్త దగ్గరికి వచ్చేసిన టైము, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏం చెప్తారు? అంటే నేను మొదటి నుంచి చెప్తున్నా, ఆ రిపోర్టు పూర్తిగా తప్పుల తడక. దానికి ఎలాంటి సైంటిఫిక్ లేదు, సైంటిఫిక్ మెథడ్ లేదు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, కులగణన అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్ష చేసి అదేవిధంగా దాదాపు 6 నెలల పాటు కులగణన చేశారు. ఇంటి నెంబర్ వేసేటప్పుడు కానీ, ఇంటి సర్వే గుర్తించేటప్పుడు కానీ, అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి కానీ, అదేవిధంగా ఫారాలు నింపేటప్పుడు కానీ, కోడ్ కానీ, ఎన్యూమరేటర్ల శిక్షణ కానీ, ఆ తర్వాత ఎన్యూమరేటర్లు తీసుకొచ్చినటువంటి ఫారాలను కంప్యూటరైజ్ చేసేటప్పుడు కానీ, ఇవన్నీ దశల వారికి ఉంటాయి. ప్రతి దశలో సైంటిఫిక్ మెథడ్ ఆలోచించాలి, ప్రతి దశలో రివ్యూ ఉండాలి. ప్రతి దశలో ఇవన్నీ రివ్యూ చేసేటప్పుడు ఒక సలహా మండలి వేయాలి. ఇందులో ఒక ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళను, ప్రభుత్వం అధికారులను పూర్తిగా నమ్మకుండా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, ఒక సలహా మండలి టైప్లో అని చెప్పినాం. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి స్వయంగా చెప్పిన. అయినా కూడా మా మాటను పెరిచెవిన పెట్టి ఇవాళ దాదాపు 4 నెలలు కులగణన చేశారు. 4 నెలలు కులగణన చేసి చివరికి ఏం చేశారు? కొండొందవి ఎలకని పెట్టినట్టు ఇలా గతంలో ఉన్నటువంటి బీసీ లెక్కల కంటే ఇప్పుడున్నటువంటి బీసీ లెక్కలు తక్కువ వచ్చినాయి. దాదాపు 21 లక్షల మందిని తక్కువ చేసి చూపించారు. ఎట్లా తక్కువ అవుతారు? 2014లో భారతదేశ జనాభా 118 కోట్లు, 2024కి వచ్చే వరకల్లా భారతదేశ జనాభా 142 కోట్లు, అంటే దాదాపు 24 కోట్ల జనాభా పెరిగింది. అందులో ఆర్ఏషియా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలుగా యావరేజ్గా సంవత్సరానికి 4 లక్షలు పెట్టుకున్నా 40 లక్షల మంది జనాభా పెరగాలి. కానీ ఇవాళ 2011లో 3.5 కోట్ల జనాభా, కేంద్ర ప్రభుత్వం తీసిన లెక్కలు. సమగ్ర కుటుంబ సర్వేలో 3,80,000 మంది, ఇప్పుడు ఈ సర్వేలో 3,64,00,000 మంది. తగ్గుతారు ఎవరన్నా? మొత్తం యావరేజ్ జనాభా తగ్గింది. ఏ లెక్క చూసుకున్నా ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, అంతా సొల్లు కబుర్లు మాట్లాడుతున్నాడు, అన్ని కాకమ్మ కథలు పిట్ట కథలు చెప్తున్నారు. ఎవరికి చెప్తారు? ఇలా మేము సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు అథెంటిక్ కాదు. ఇప్పుడైతే గత ప్రభుత్వం చేసిన సర్వే ఏదైతే సమగ్ర సర్వే ఉందో దాన్ని అయితే కేసీఆర్ ఇంతవరకు ఎక్కడ బయట పెట్టలేదు. సో మరి దేని ఆధారంగా వీళ్ళు అంటే దీన్ని పరిగణలోకి తీసుకున్నారు కావచ్చు? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అఫీషియల్గా అధికారికంగా వెల్లడించలే, కానీ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో విడుదల చేశాడు. అదేవిధంగా ఇప్పటికీ ఎంసీహెచ్ఆర్డి వెబ్సైట్లు ఉన్నది. అదేవిధంగా దానికి ఎక్కడ పడితే అక్కడ దానికి సంబంధించిన కాపీలు దొరుకుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వమే ఉంది కదా, ప్రభుత్వం దగ్గర సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎన్ని బయట పెట్టమని, ఆ బయట పెట్టే చేత కాదు. అంటే మొత్తంగా జనాభా ఎందుకు తగ్గింది? ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జనాభా వేరు, ఓటర్ల జనాభా వేరు. ఇప్పుడు ఓటర్ల కంటే జనాభా లెక్కలు తక్కువ ఉంటాయా? ఎట్లా ఉంది మరి? ఇప్పుడు సమాజానికి చూసినప్పుడు ఏదో మేము అబద్ధాలు మాట్లాడితే, కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేయదలుచుకుంటే, ఇలా అంకెలు సంఖ్యలు సాక్ష్యాలు ఉన్నాయి కదా, అవన్నీ చూస్తే బీసీ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఇదంతా కరెక్టే, ఇదంతా కావాలని చేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు కదా, దీన్ని తప్పుదో ప్రభుత్వంలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వాన్నే సపోర్ట్ చేస్తారు కదా, ఇప్పుడు బీసీలను సపోర్ట్ చేయడు కదా. ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఎందుకు బాధ్యతలే? కులగణన చేసే బాధ్యత ఎందుకులే? బీసీ కులగణన పేరు మీద అగ్రకులగణన జరిగింది. బీసీ కులగణన పేరు మీద అగ్రకులగణన జరిగింది. ఇలా మేము మొదటి నుంచి చెప్తున్నాం, దీనికి ఒక నోడల్ ఆఫీసర్ను పెట్టండి, లేదా ఒక నోడల్ డిపార్ట్మెంట్ని పెట్టండి. ఈ నోడల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరికన్నా డౌట్ వచ్చినా, దీని మీద ఎవరికైనా ఇంకా వచ్చినా, దీనిని సరిచేయడానికి ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి. దీనికి ఒక స్పెషల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలన్నాం, పెట్టలే. కనీసం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేతికి ఉందంటే అది లేదు. అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉందంటే వాళ్ళ దగ్గర లేదు. ఎవరి దగ్గర లేదు. ఎవరు చేస్తుర్రు, ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ, ఎవరు దీని కథ అనేది
తెలియదు. కాబట్టి ఇలా వీళ్ళు చేసినటువంటి ఏదుందో అడుగడుగున తప్పులు చేశారు. అడుగడుగున తప్పులు చేసి ఇవాళ ఏమంటారు ఉల్టా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు మళ్ళీ తప్పు మీద తప్పు చేయడానికి ఉల్టా మాట్లాడుతున్నారు. ఇలా మేము నిన్నమన్న కులగణన చేసినప్పుడు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినాం కదా, ఇది మంచి పని చేస్తుంది కులగణన చేసినప్పుడు అని. కానీ కులగణన సమగ్రంగా చేయాలి, ఇంటింటికి చేయాలి, దీని లేనటువంటి అవకాశాలు కూడా రావాలని కూడా చెప్పినాం కదా, మరి ఎందుకు చేయాలి కదా. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే కులగణన అనేది మీకు చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి మీరు చెప్పారు. 42% ఇచ్చే విషయంలో మీ చేతిలో లేదు, అది ఎవరికైనా తెలుసు. లీగల్గా కొద్దిపాటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటా ఉన్నారు అంటే కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ మేము ఇవ్వడానికి రెడీ. ఒకవేళ రాజ్యాంగం ప్రకారం ఒకవేళ అది కొట్టేస్తే మేము చెప్పినట్టు 42% చేయడానికి రెడీ. కానీ అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ దీనికి ఆమోదిస్తుంది అని చెప్పేసి అంటారు. ఒకవేళ వాళ్ళు ఆమోదిస్తే మేము చేయడానికి రెడీ అని చెప్పేసి అంటా ఉన్నారు. నువ్వు చేసిన విధానమే తప్పు చేసినప్పుడు, నువ్వు అవలంబించిన మెథడే తప్పు అవలంబించినప్పుడు కోర్టులు ఎట్లా ఒప్పుకుంటాయి, పార్లమెంట్ ఎట్లా అంగీకారం చేస్తుంది? నువ్వు బీసీల సంఖ్యను చూపించే క్రమంలోనే తప్పు చూపించినావు, తక్కువగా చూపించినావు. ఇవన్నీ తక్కువగా చూపించి అడుగడుగున తప్పులు చేసి ఇవాళ మేము తప్పులు చేసినాం అయినా సరే మీరు ఆమోదించారంటే ఎవడన్నా ఆమోదిస్తాడా? అంటే ఇవాళ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తున్నాడు, నాకు ఇష్టం లేకపోయినా రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి చేసినామని. అంటే మీకు ఇష్టం లేకుండా చేసిన సర్వేకి ఇదే విధంగా ఉంది. మీకు ఇష్టం ఉన్నట్టు నిజంగా చేస్తే దీని మీద అన్ని రకాలుగా ఉంటుండే. మీకు ఇష్టం లేకుండా చేసిరు కాబట్టి ఈ దీనికి దారి తీసింది. అంటే ఇప్పుడు తెలంగాణలో బీసీ గణన అన్నారు, మరి బీసీ సమాజం యాక్సెప్టెన్సబుల్ ఉండాలి కదా. బీసీలు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఈ సర్వేను ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఈ సర్వే మా బతుకులు మార్చడానికి కాదు, ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అగ్రకులాల ప్రయోజనాలను కాపాడడానికి కోసమే. మళ్ళీ రెడ్లను వెలుమలను అగ్రకులాలను మళ్ళీ ఒక 75 ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టడానికే తప్పుడు లెక్కలు ఇచ్చారని చెప్తున్నారు కదా. మరి ఇవాళ ఎందుకు బీసీ సమాజాన్ని, బీసీ ఇంటలెక్చువల్స్ని, బీసీ ఉద్యమకాలను ఎందుకు పిలిచి ప్రభుత్వం మాట్లాడడం లేదు? నిజంగా మీరు చేసిన అయితే ఇంత అడావిడిగా అసెంబ్లీ పెట్టి ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు వేరే వాళ్ళు అంటేనేమో రాజకీయంగా వాళ్ళ మైలేజ్ కోసం మాట్లాడతారు. మాకు ఎలాంటి రాజకీయ మైలేజ్ లేదు. మా బీసీలకు మేలు జరిగితే అయ్యా ధన్యవాదాలు అంటాం, మేలు జరగకపోతే తిరుగుబాటు చేస్తాం. దీన్ని బట్టి చూస్తుంటే గత ప్రభుత్వం బీసీలను మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు గత ప్రభుత్వం బీసీలను మోసం చేసిందనే వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాం. మరి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్తేనే కదా, మరి ఎందుకు న్యాయం చేయడం లేదు? ఇలా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ప్రభుత్వం యొక్క తొందరపాటు, ప్రభుత్వానికి విషయ పరిజ్ఞానం లేకపోవడం, కనీసం మనసు పెట్టి ఆలోచించకపోవడానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్లానింగ్ డిపార్ట్మెంటు మొన్న ఇచ్చారు, జస్ట్ 3 రోజుల కింద ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఇచ్చారు. అంటే 3 రోజుల లోపనే, అంటే 48 గంటల లోపనే అసెంబ్లీ డేట్ ఇచ్చారు. ఇది ఇచ్చినప్పుడు లీగల్ ఎక్స్పర్ట్స్ని, సామాజిక తత్వవేత్తలని, ఉద్యమకారులను పిలిచి ఇట్లా ఉంది, ఇది గతంలో ఎట్లా జరిగింది అని ఒక మీటింగ్ పెట్టి సంప్రదింపు చేసేది. తర్వాత రెండోది, దీని మీద క్యాబినెట్ కూర్చొని సమగ్రంగా చర్చించేది. అసలు క్యాబినెట్ సమావేశం లేదు, పోయి అసెంబ్లీలో క్యాబినెట్ సమావేశం పెట్టుకొని, అది 10 గంటలకు క్యాబినెట్ సమావేశం, 11 గంటలకు అసెంబ్లీ. ఆ అసెంబ్లీ పోయిన తర్వాత మళ్ళీ శ్రీధర్ బాబు గారు నోరెల్లో పెట్టి ఇంకా మేము పూర్తిగా డిస్కషన్ చేయలే అంటే 2 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయాన్ని గంట సేపట్లో తేల్చేస్తారా? 2 కోట్ల మంది జీవితాలకు సంబంధించిన అంశాన్ని ఇది పార్లమెంట్లో, అదేవిధంగా సుప్రీంకోర్టులో లీగాలిటీగా చట్టపరంగా వచ్చేటువంటి ఇట్లాంటి కీలకమైన అంశాన్ని 1 గంటలో అసెంబ్లీలో కూర్చొని తేల్చేస్తారా? పోయి అసెంబ్లీ కూర్చొని మేము క్యాబినెట్ మళ్ళా చర్చించాలంటే ఇంత అడావిడి ఎందుకు? అంటే ఒక తప్పును తప్పించుకోవడానికి 100 తప్పులు చేసి గందరగోళపరిచి ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని మభ్య పెడతారు, ఏ సమాజాన్ని దగా చేస్తారు మీరు? ఇప్పుడు ఓసీల సంఖ్యనే పెరుగుతుంది ఈ 10 సంవత్సరాల్లో, కానీ బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది కావచ్చు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు చూపించిన రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా 21 లక్షల మందిని తగ్గినట్టు చూపిస్తా ఉన్నారు. సో ఎట్లా ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు బీసీల సంఖ్య తగ్గించారు 21 లక్షల మంది, ఎస్సీల సంఖ్య 1,70,000 మంది తగ్గించారు. అదేవిధంగా ఓసీల సంఖ్య, అగ్రకులాల సంఖ్య, వాస్తవంగా నేను సవాల్ చేస్తున్నా,
అగ్ర కులాల జనాభా 50% వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనలే. ఎందుకు పాల్గొనలే అంటే వీళ్ళు క్వశ్చనేర్ తయారు చేసినప్పుడు 76 ప్రశ్నలు వేశారు. ఆ 76 ప్రశ్నలు మీకు ఐటీ ఉందా, మీకు ఆస్తుల వివరాలన్నీ, మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, మీరు ఐటీ కడుతున్నారా, మీ ఆస్తులు కూడా చెప్పాలంటారు కదా. వాళ్ళ ఆస్తులు చెప్పలేక, అక్రమ సంపాదన చెప్పలేక, ఫామ్ హౌజులు ఉన్నోళ్ళు, పాలి హౌజులు ఉన్నోళ్ళు, గేటెడ్ కమ్యూనిటీ ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద విల్లాలు ఉన్నోళ్ళు అటువంటి వాళ్ళు అసలు గేట్లకే తాళాలు పెట్టేసారు, కుక్కలు నెమ్మడి పెట్టేసారు. వాచ్మెన్లకు చెప్పారు ఎవడన్నా జనగణన కులగణన వస్తే బయటికి వెళ్ళగొట్టని. వాళ్ళు పాల్గొనటువంటి జనాభా పెరుగుతుంది. ఇలా మేము అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంక్షేమ పథకాలకు సంబంధం లేదు, సామాజిక రిజర్వేషన్లు పెంచడం కోసం ఈ కులగణన. కాబట్టి కులగణన పాల్గొనండి, బీసీలారా ఇది ఓన్ చేసుకోవాలని చెప్పి మేము చైతన్యం చేస్తే రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 100% 99% కులగణనలో పాల్గొన్నది. పట్టణాలలో అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో హైదరాబాద్లో ముఖ్యంగా దొరలు పటేళ్ళు పాల్గొనలేదు. కాబట్టి వాళ్ళ తక్కువ రావాలి కదా, ఎక్కువ వస్తుంది. ఇది ఎంత విచిత్రంగా ఉంది అంటే మీరు చేసిన మోసం, పచ్చి మోసం కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఎవరిని మభ్య పెడతారు అంటే ఇంత ఫెయిల్యూరు, ఇంత అడ్మినిస్ట్రేషను లేనటువంటి ఇంత ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇంకేది లేదు. సో మీరు ఇచ్చే డిమాండ్ ఏంటంటే అటు రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రికి ఏదైతే మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట కాస్త ఇప్పుడు నిలబెట్టుకునేటట్టయితే కనిపిస్తలేదు. సో ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము ఇప్పటికైనా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది బీసీ ఉద్యమం అగ్గి రాజేసుకోకముందుకే, బీసీ సమాజం రోడ్ల మీదకి రాకముందుకే మనసు పెట్టి ఆలోచించండి. మొదటగా బీసీ నిష్ణాతులు, బీసీ ఉద్యమకాలను చర్చలకు పిలిచి మీరు ఇది ఉంది, ఇది వాస్తవం, ఇది అని చెప్పండి. ఆ తర్వాత దీని మీద పునఃసమీక్ష చేయండి. అదేవిధంగా రెండవసారి బీఆర్లో ఎట్లయితే రెండవసారి కులగణనకు అవకాశం ఇచ్చారో రెండవసారి మ్యాండేట్గా కులగణన చేయండి. ఆ తర్వాత మీరు ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి ఫారాలు ఉన్నాయో, ఆ కాగితాలు ఉన్నాయో కులగణనకు సంబంధించి అవి బయట పెట్టండి. ఎందుకంటే కులగణన ఫారాలు నింపిన తర్వాత ప్రభుత్వం దగ్గర స్టాఫ్ లేక, ప్రభుత్వ యంత్రాంగం లేక, కాలేజీలు ఉన్నటువంటి పోరగాళ్ళను పిలిపించి, విద్యార్థులను పిలిపించి 25 రూపాయలకు ఫామ్ నింపి కంప్యూటరీకరణ చేశారు. అది ప్రత్యక్ష సాక్షి. నేను 25 రూపాయలు ఇస్తే బీసీ అన్న చోట నింపేటోడు ఓసీ అని కొట్టిండు, ఓసీ అన్న చోట ఎస్టీ అని కొట్టిండు, ఎస్టీ అన్న చోట ఎస్సీ అని కొట్టిండు. నింపేటప్పుడు కూడా తప్పుల తడక చేశాడు. అంటే ఇది ఎవరి కళ్ళు కడతారు? కనీసము నిజాలు చెప్తే కూడా రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే మిమ్మల్ని ఎవడు కాపాడాలి? మీరు వాపను చూసి బల్బ్ అనుకుంటారు. అది ఫస్ట్ తగ్గించండి. ప్రజలతో మంచిగా ఉండడం నేర్చుకోండి, ప్రజలతో చర్చించడం నేర్చుకోండి. అదేవిధంగా ఏ విషయానికి ఎంత సమయం ఇవ్వాలో నేర్చుకోండి. ఇవాళ నేను చెప్పిన కదా, ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూ రేపు పార్లమెంట్లో చర్చ జరిగేది, సుప్రీంకోర్టు దాకా పోయేటువంటి ఈ విషయాన్ని ఒక క్యాబినెట్లో గంట సేపట్లో తెలుస్తారు అసెంబ్లీలో. ఓడికి బుద్ధి ఉండి ఆలోచిస్తున్నా, ఏమన్నా ధమాకున్నదా? అంటే ఇంత వేకుగా చేసి ఎవరిని నమ్మిస్తారు? కాబట్టి ఇది శుద్ధ తప్పు. దీన్ని మేము పూర్తిగా ఈ కులగణన రిపోర్ట్ను తిరస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ.